చిన్నప్పుడు మా ఇంట్లో ఎవరు కూడా నాకు సైకిల్ కొనివ్వలేదు. అలాగే నేను కూడా కొనిమ్మని చెప్పేసి ఎప్పుడు అల్లరి చేయలేదు. కానీ ఒక్కడు మాత్రం బాగా గుర్తు నాకు. చిన్నప్పుడు మాత్రం ఇంట్లో ₹10 తీసుకుని మాకు ఒక సెంటర్ ఉండేది, కలోపు సెంటర్ అని చెప్పేసి. అక్కడ సైకిల్స్ అద్దెకి ఇచ్చేవారు అనమాట. సో ₹10 ఇస్తే 1 అవర్ సైకిల్ తొక్కోవచ్చు. అలాగా ఒక చిన్న సైకిల్ ఒకటి ఉండేది అనమాట. ఆ సైకిల్ తీసుకుని 1 అవర్ మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాడిని. సో ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు. ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అంటే, చిన్నప్పుడు తీర్చుకోలేని కోరికలన్నీ కూడా ఇంత ఏజ్ వచ్చిన తర్వాత తీర్చుకోవడానికి ఒక డెసిషన్ తీసుకున్నాం, అందుకు గుర్తొస్తున్నాయి. Que era el jardín aráutico. తనకి మా 3 సైకిల్స్ వచ్చేసాయి. సో బ్లాక్ ఫ్రైడే సేల్లో ఆర్డర్ చేసాం, కానీ కొంచెం లేట్ అయిపోయింది. సో ఈరోజు ఓకే అయింది మొత్తం. సో ఇంకా రేపు నుంచి సెపరేట్ రైడ్ రెడీ అవుతుంది. ఆ తర్వాత హై స్కూల్ చదువుతున్న టైంలో మాత్రం అప్పట్లో పెద్ద సైకిల్స్ ఉండేవి, హీరో సైకిల్స్. ఆ సైకిల్ని హాఫ్ పెడలింగ్ చేసేవాళ్ళం అనమాట. సీట్ మనకి అందేది కాదు, కాళ్ళు అందేవి కాదు, పెడలింగ్ చేసేవాళ్ళం అనమాట. సో అలాగే సైకిల్ తొక్కేవాళ్ళం. అలా సైక్లింగ్ చేస్తూ ఒకసారి మాత్రం చాలా దారుణంగా పడిపోయాను నేను రోడ్డు మీద. మొత్తం కాళ్ళు చేతులు అన్నీ కొట్టుకుపోయాయి. బట్ ఇంట్లో తెలిస్తే తన్నేస్తారని చెప్పేసి 2 రోజులు మేనేజ్ చేశాను దెబ్బలు కనిపించకుండా. 3rd డే ఎప్పుడో కానీ దొరికిపోయాను, ఫుల్ చితకేస్తారు మనల్ని. లాస్ట్ ఇయర్ లదాఖ్ రైడ్కి వెళ్ళినప్పుడు మన స్టామినా సత్తా ఏంటో మనకు తెలిసిపోయింది. యాక్చువల్గా హై ఆల్టిట్యూడ్లో మేము ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కదా. సో అక్కడ చాలా ఎక్కువ ఆయాసం వస్తుంది. సో అప్పుడు మన సత్తా ఏంటో తెలిసిపోయింది. అబ్బే లాభం లేదు, ఇంటికి వెళ్ళగానే మనం ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అన్నది ప్రాపర్గా స్టార్ట్ చేయాలి అని చెప్పి సైక్లింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి డెసిషన్ తీసుకున్నాం అనమాట. సో ఇక తెల్లవారుజామునే లెగిసి సైక్లింగ్ స్టార్ట్ చేయాలి. కొండం ఈజీయే, కానీ సైకిల్ తొక్కడం చాలా కష్టం. చూద్దాం ఏం జరుగుతుందో.
There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's fact. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. అరకు లోయ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరకు చలి ఉత్సవాల్లో పర్యాటకులు యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సైకిలిస్టులు బొర్రా కేవ్స్ నుంచి అరకు డిగ్రీ కాలేజీ వరకు 30 కిలోమీటర్ల మేర ఈరోజు నిర్వహించిన సైక్లింగ్ ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సైకిలిస్టులు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్లాస్టిక్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలన్నారు. గవర్నమెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ని. సో అవేర్నెస్ కూడా బాగా పెరుగుతుంది. సో టూరిజంకి సంబంధించి మేము టూరిజంకి సపోర్ట్ చేస్తూ సో నెక్స్ట్ నో ప్లాస్టిక్ అన్న మెయిన్ థింగ్, నో ప్లాస్టిక్, నో సేవ్ ప్లాస్టిక్. సో ఇది మెయిన్ మోటో అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు పాటించవలసింది. సో దాని గురించే ఈ రైడ్ ఇంత కష్టపడి చేస్తున్నాం అనమాట. సో ప్లెయిన్ రోడ్స్లో రైడ్ చేయడం అనేది చాలా ఈజీ థింగ్, బట్ ఇక్కడ ఎలివేషన్స్ చాలా ఎక్కువ అనమాట. చాలా అందరికీ తెలిసిందే అరకు రోడ్స్ ఎలా ఉంటాయి అన్నది, బట్ అందులో మేము అందరం కలిసి రైడ్ చేస్తున్నాం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. యాక్చువల్గా ఏపీ టూరిజం వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటేమో సే నో టు డ్రగ్స్, ఒకటి పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకోటేమో సే నో టు ప్లాస్టిక్. ఈ రెండు దృష్టిలో పెట్టుకునే మేము ఇది ఫస్ట్ సైకిల్ రైడ్ మాది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వండర్ఫుల్ సార్. అంటే హిల్స్, మళ్ళీ రోడ్, స్ట్రైట్ రోడ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. చాలా బాగుంది. 36 కిలోమీటర్స్ రైల్లో థర్డ్ వచ్చానండి నేను. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంతలా బాగుంటుందని. వండర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్ సార్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు మా కేర్ తీసుకున్నారు సార్.